ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సామాజిక రుగ్మతల వైపు హిందూ సమాజం నెట్టబడుతోంది. సమాజమే నెట్టబడుతోంది ఓవరాల్గా. కానీ మన ఈ దైనందిన జీవితాలలో ఒక మార్పు రావాలంటే, ఇందాక మీరు అన్నారు, ఎప్పుడైతే మన ఇళ్లల్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో మనం గుళ్ళకి ఖచ్చితంగా వెళ్ళాలి. 100%. కానీ ఆ ఎనర్జీని మనం ఇళ్లల్లో కూడా ఆచరించడం వల్ల అది ఇక్కడ మైక్రో లెవెల్ అయితే మ్యాక్రో లెవెల్, ఇది చిన్నగా అయితే అదొక పెద్దగా, ఆలయ క్షేత్రం అనేది పెద్దది. సో ఇది ఒక యూనిట్ అనుకుంటే, అందులో ఒక యూనిట్ అనుకుంటే, ఈ యూనిట్స్ కూడా చాలా పవర్ఫుల్గా తయారవ్వాలి. కుటుంబాలు, ఇల్లు కూడా తయారవ్వాలి పాజిటివ్ ఎనర్జీగా. ఇది పోలమ్మ, పోల్కి ట్రాన్స్ఫార్మర్ ద్వారా కరెంట్ వస్తుంది. ఇది పోలు బాగుంటుంది కదా, ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన కరెంట్ నిలబడేది. వాస్తవం. కనెక్షన్ బాగా ఇచ్చుకోవాలి. అది గుడికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్, అక్కడి నుంచి కరెంటు విద్యుత్తు అక్కడి నుంచి సరఫరా జరుగుతుంది. మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తేజస్సుని, ఆ దివ్యమైన కరెంటుని పంపిస్తున్నారు దైవం నుంచి తీసుకొని. ఇప్పుడు చూసారు, కుటుంబంలో అశాంతి, తగాదాలు, గొడవలు, అనేక రుగ్మతలు, మానసికంగా, శారీరకంగా, ఇలా ఉన్న ఈ కుటుంబాలు బయటికి వెళ్తే ఏమవుతుంది? ఇది సామాజిక రుగ్మతలు కూడా మారుతున్నాయి. అసలు ఈ రుగ్మతలన్నీ పోవాలి అంటే కుటుంబ వ్యవస్థలో ఆధ్యాత్మిక శక్తి అనేది నిక్షిప్తం అవ్వాలి. ఆధ్యాత్మిక శక్తి వైపు అడుగులు వేయాలి. 100%. మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎందుకంటే అలాంటప్పుడు ఈ నెగటివ్ ఎనర్జీస్ ఏవి ఉండదు. అంత పాజిటివ్ ఎనర్జీ దగ్గర నెగటివ్ ఎనర్జీ ఉండదు. అది ఇంతకు మీరు చెప్తుంది. దివ్యమైన ఎనర్జీ ఇది, డివైన్, ఇది సామాన్యం కాదు. కాబట్టి ఇలాంటి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మన ఒక హైందవ కుటుంబాలలో గనక మళ్ళీ ఆచరణ రీత్యా దీన్ని మనం అవలంబిస్తే ఇటువంటి రుగ్మతలు దూరం అయ్యే అవకాశం ఉందంటారా? 100%. ఇది ఎంతోమంది ప్రూవ్ చేశారు. అలాగా మనలోని ఎన్నో జన్మజన్మల యొక్క ఆ సంచిత ప్రారబ్ధ ఉంటాయి, కర్మలు ఉంటాయి. అవి కూడా భగవత్ సంబంధమైన ఈ యొక్క సంకీర్తన, భగవత్ సంబంధమైన చర్చ, భగవంత్ సంబంధమైన సేవ, ఇది జరగనీయకుండా అడ్డుపడుతూ కూడా ఉంటాయి. ఓకే. ఇది ఎలా అంటే, వారిలో ఒక వ్యక్తి వెళ్ళి 1,00,000 మందిని ఫైట్ చేయడమే. నువ్వు నీ అంతటి నువ్వే ఏముందిలే ధర్మం, ఏముందిలే హిందుత్వం, ఏముందిలే సనాతన ధర్మం, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనుకుంటే అంతే. ఈ జన్మల చక్రంలో ఇరుక్కోవడమే. లేదు, నా జన్మకు ఒక సార్థకత ఉంది, నేను ఒక కారణ జన్మని కావాలి, నలుగురికి నా వల్ల మంచి జరగాలి, సమాజానికి నా వల్ల మంచి జరగాలి, నా కుటుంబానికి జరగాలి, నాకు జరగాలి అని విశాలంగా ఆలోచించడం ప్రారంభించుకొని దానికి భగవంతుడి నుంచి శక్తి తీసుకోవడం వల్ల మీరు అనుకున్నవి సాధించవచ్చు. మీరు మన అమ్మలకు అంటారు కదా, అనేక సందర్భాల్లో మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు చెప్పారు ఆ వాక్యం, ఒక మగవాడు తప్పుదారికి వెళ్తే ధర్మం తప్పితే, దాని గురించి కొంచెం మీరు. అమ్మా, ఇప్పుడు నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నేనేం గొప్పవాడిని కాదు, కాస్త కూస్త ధర్మపరాయణుడిగా ఉన్నానంటే కారణం నా తల్లి, మాతృ. ప్రతి ఇంట, దేశంలో, సమాజంలో ఒక మగవాడు తప్పుదారిన బట్టి ధర్మం తప్పితే ఆ కుటుంబం, అతనికి కానీ అతని కుటుంబానికి కానీ చెడు జరగవచ్చు. ఒక స్త్రీ అధర్మం వైపు వెళ్తే సమాజమే చెడిపోతుంది. కాబట్టి స్త్రీ ప్రకృతి, పరాప్రకృతి రూపం, ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ, ఎంతో ఆ యొక్క సహనశీలతతో ఉంటూ, ఆ కుటుంబ భారం పోషిస్తూ, అటు ఉద్యోగం కావచ్చు, వ్యాపకం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకోటి ఎన్ని రంగాలు సామాజికంగా అభివృద్ధి చెందుతూ ఉన్న స్త్రీ ఆధ్యాత్మికంగా ఉంటే వండర్స్ జరుగుతాయి. శ్యామ్ సింగ్ రాయ్ ఈ యొక్క సినిమాకి మీరు పూర్తిగా కూడా దానికి మీరు ఒక కథా రచయిత, రైటర్గా నిర్వహించారు. ఈ పరిశ్రమ అనేది చాలా పెద్ద పరిశ్రమ అండి. అంటే మామూలుగా ఇప్పుడు మనం ఒకళ్ళు మాట్లాడుకుంటే ఒక ఎత్తు, మనం కొంతమందిని 10 మందినో 100 మందినో 1000 మందినో ప్రభావితం చేయొచ్చు. పవర్ఫుల్ మీడియా, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ మీడియా. కానీ ఈ మధ్య కాలంలో మీరు చూస్తే అనేక సినిమాలు కూడా మన ఒక ఇతిహాసాలను బేస్ చేసుకొని, అటు రామాయణం, మహాభారతం, ఇటువంటి ఆస్పెక్ట్స్ తీసుకొచ్చి చాలా అద్భుతంగా తీస్తున్నారు. కొంత బాధాకరం ఏంటంటే కొంత వక్రీకరణ కూడా జరుగుతోంది. పూర్తిగా కూడా అసలు దాంట్లో సంబంధం లేకుండా కొన్ని చూపిస్తున్నారు. సినిమా అనే ఒక అద్భుత మాధ్యమాన్ని ఈరోజు ఈ తరానికి, యువతరానికి, మరీ ముఖ్యంగా యువతరానికి గనక సమాజంలో ప్రేరేపించాలి అంటే సినిమా అనే మాధ్యమం చాలా ఉపయోగపడుతుంది.
అది మీరు నమ్ముతారు, ఎందుకంటే మీరు చేశారు కాబట్టి 1000 times. ఒక రైటర్గా. అలాంటప్పుడు ఈ యొక్క దృక్పథం, ఈ యొక్క చక్కటి ఈ యొక్క పరిశ్రమని కూడా మనము మన హైందవ సనాతన ధర్మాల్లో నిక్షిప్తమైన అనేక విషయాలను డీకోడ్ చేసే పరిస్థితి వస్తే మీరు సినీ పరిశ్రమ పెద్దలకు ఎలాంటి సూచనలు ఇస్తారు, లేకపోతే మీ అభిప్రాయాన్ని పంచుకుంటారు ఈ వేదిక ద్వారా? ఏదో నన్ను అలా చూపించడం లాగా ఉంది ప్రశ్న. దీనిలో పెద్దలకి నేను సమాధానం ఇచ్చేంతవాడిని కాదు. బట్ ఏంటంటే మనకు తెలుగు సినిమా పరిశ్రమలో కానీ, ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన కళాఖండాలు, పౌరాణిక కళాఖండాలు వచ్చాయి. చాలా అద్భుతంగా అద్వితీయంగా తీశారు. అయితే ఒక ఇతివృత్తాన్ని, పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకొని యథాతథంగా తీసిన సంపూర్ణ రామాయణం బాపు గారు లాంటి మహనీయులు తీశారు. చాలా అద్భుతం, వండర్స్, లవకుశ కావచ్చు. తర్వాత పురాణంలో లేకపోయినా దాన్ని కొంచెం వక్రీకరించని చెప్పలేదు, కానీ దాన్ని కొంచెం ఊహించి ఒక కొత్త పంధాలో ఒక క్రియేట్ చేసి చెప్పింది మాయాబజార్. ఎక్కడ కూడా మాయాబజార్లో జరిగిన సంఘటనలు మెయిన్ ఏదైతే ఉందో అవి చాలా వరకు మహాభారతంలో లేవు. దాన్ని ఒక ఊహించి ఇలా ఉంటే అని ఒక ఊహా చిత్రాన్ని ప్రదర్శించారు. అద్భుతం, ఒక అద్వితీయమైన కళాఖండంలో ఉంది. దానివల్ల కూడా మనకు హిందువులకి మన భారత భాగవతాల మీద, రామాయణం మీద ఆసక్తి పెరిగిందే కానీ తగ్గలేదు. ఎప్పుడు కూడా సినిమా అనేది చాలామంది అంటారు, ఆ సినిమా చూస్తే మారుతారా, అది మేము నమ్మము అంటారు. సినిమా చూస్తే మారుతారా అన్న ప్రశ్నకి సమాధానం లేదు, మారి తీరుతారు. ఎందుకంటే ఒక సినిమా చూసి ఒక హీరో కొనుక్కున్న డ్రెస్, ఒక హీరో కొనుక్కున్న గ్లాసెస్, ఒక హీరో వాడిన పద్ధతులు, స్టైలు ఫాలో అయిన వ్యక్తులు ఒక పౌరాణిక గాథను, ఒక సినిమా ఇతివృత్తాన్ని, మంచి కథను ఎందుకు ఫాలో కారు? మనల్ని ప్రభావితం చేసి తీరుతుంది. అలా చేయబట్టే ఆ భక్త పోతన, యోగి వేమన చూసి ఒక ముమ్మడివరం బాలయోగి లాంటి ఒక పశువుల కాపరి, ఒక మహనీయుడు, ఒక అవధూత అయ్యారు. ఉదాహరణకి కల్కి నభూతో నభవిష్యత్తు తీశారు. కానీ ఎప్పుడైతే మహాభారతము, రామాయణము ఇతివృత్తాలు తీసుకున్నప్పుడు అది యథాతథంగా తీస్తే దానిలో మనకు తెలిసిన ఒక క్యారెక్టర్ని చొప్పించకూడదు. కర్ణుడు మహాభారతంలో మరణించాడండి, ఇంకా బతకలేదు, బతికినట్టు దాఖలాలు లేవు, ఎక్కడ ఇంకో చోట పుట్టి వచ్చినట్టుగా లేదు. అశ్వత్థామని చూపించినప్పుడు కర్ణుడిని చూపించినా కర్ణుడు చనిపోయినట్టే చూపించాలి. ఇది యథార్థవాదిగా నేను మాట్లాడుతున్నాను. ఇతిహాసాలను వక్రీకరించకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అది చూసి యూత్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కర్ణుడు మళ్ళీ బతికొచ్చాడు అనమాట. ఇంకో ప్యాంట్ షర్ట్ వేసుకొని అప్పుడు నువ్వు ఏంటంటే ఇది 100% ఫిక్షన్ అని చెప్పి తీయాలి.